అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. మా ఇంట్లో ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. వరలక్ష్మి వ్రతం అనేది లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైన పవిత్రమైన పండుగ. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. వరాలిచ్చే లక్ష్మి కాబట్టి ఈ దేవిని వరలక్ష్మి అని పిలుస్తారు. ముఖ్యంగా సుమంగళీలు, ముత్తైదులు తమ సౌభాగ్యం కోసం, కుటుంబ శ్రేయస్సు కోసం ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేసుకుంటారు. దీని యొక్క ప్రాముఖ్యత, ఈ ఒక్క వ్రతాన్ని ఆచరించడం వల్ల అష్టలక్ష్ములు ధన, ధాన్య, ధైర్య, విజయ, విద్య, సౌభాగ్య, సంతాన, గజలక్ష్ములు అందరినీ పూజించినంత ఫలితం లభిస్తుందని నమ్ముతారు. దీర్ఘ సుమంగళి ప్రాప్తం కోసం, భర్త ఆయుష్ కోసం, ఆరోగ్యం కోసం, పిల్లల శ్రేయస్సు కోసం ఈరోజు ఉపవాస దీక్షతో శ్రీ వరలక్ష్మీదేవిని అర్చిస్తారు. పూర్వం పరమశివుడు పార్వతీదేవికి ఈ వ్రత మహత్యాన్ని వివరించాడు. మగధ దేశంలో నివసించే చారుమతి అనే పరమ పతివ్రతకు కలలో వచ్చిన వరలక్ష్మీదేవి ఆదేశం మేరకు ఆమె ఈ వ్రతాన్ని ఆచరించి సమస్త ఐశ్వర్య భోగ భాగ్యాలను పొందింది అని పురాణంలో పేర్కొనబడింది. నైవేద్యము, తాంబూలము, పరమాన్నము, గారెలు, పులిహోర, పూర్ణం బూరెలు వంటి విశిష్ట వంటకాలను అమ్మవారికి నివేదిస్తారు. సాయంత్రం వేళ ముత్తైదులకు ఇంటికి పిలిచి పసుపు, కుంకుమ, శనగలు, తాంబూలం ఇలా అన్నీ కలిపి తాంబూలం ఇస్తారు. థ్యాంక్ యూ గైస్. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను.